చికెన్ వండుతానండి. ఇదిగోండి కూర కుట్టించుకున్నాం. చికెను కడుక్కునేట్టు పెట్టుకున్నాము. అంటే అండి నీసు వాసన రాకుండా కడిగట్టు పెట్టుకున్నాను అండి. ఇదిగోండి కొద్దిగా అంటే ఒక 5 ఉల్లిపాయలు పెద్ద మీడియం సైజు ఉల్లిపాయలు కోసాను. కొద్దిగా పచ్చిమిరకాయలు అండి, వద్దే ఎత్తలేదు, కొద్దిగా వేస్తున్నాను. కొత్తిమీర వేయండి అండి. ఇందులో కావాల్సింది బిర్యానీ ఆకులు 2 అండి, కొద్దిగా దాల్చిన చెక్క, సహజ పువ్వు ఎండిది నెయ్యి, కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. కారం, పసుపు అండి, అల్లం పేస్టు, గరం మసాలా అండి. మీకు నూనె తెలిసిందే కదండి అండి. అయితే పొయ్యండి గ్యాస్ అంటించుకున్నాను, గిన్నె పెట్టుకున్నానండి. పెట్టుకున్నాను. దీంట్లోకి నూనె పోస్తాయండి. ఇంకండి 4 గరిటెలు నూనె పోసాను. డొక్కండి, డొక్క అంటాము. ఇవన్నీ తెలియక అవుతాయండి. పలాసరుకులు వేసేస్తాను. దాంట్లోనే కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. ఇందులో అంటే అండి ఆరిపోయింది, ఆరబెట్టండి నేర్పోతుంది. ఎండలో వేస్తారు వాసన పోతుంది. ఇదండి ఇందులోనే ఆయిల్ నిమిషాలు వేసేస్తున్నాను. చక్కగా నిమిషాలు కలిపేసి వేసేసారండి. ఇందులో మీకు తొందరగా మగ్గాలంటే అండి కొంచెం ఉప్పు కళ్ళు వేసేసుకుంటే తొందరగా మగ్గుతుందండి.